సామ్ ఆల్ట్మన్ ఉన్నాడు కదా, ఈయన ఏమంటున్నాడంటే బ్యాంక్స్ లో ఏఐ వాయిస్ ఫ్రాడ్ జరుగుతుంది, ఇది నాకు చాలా భయంగా ఉంది. డీటెయిల్స్ ఏంటో చూద్దాము. ఏంటంటే చాలా బ్యాంక్స్ లో ఇంకా వాయిస్ ద్వారా ఆథెంటికేషన్ తీసుకుంటున్నారు. ఇప్పుడు థంబ్ ప్రింట్ ఉంది, ఆర్ఎల్స్ ఒక పాస్వర్డ్ ఉంది, ఆర్ఎల్స్ లైక్ ఐ నుంచి గనక రెటీనా స్కాన్ ఉంటుంది. ఇలా డిఫరెంట్ ఆథెంటికేషన్ సిస్టమ్స్ ఉంటాయి కదా. కొన్ని బ్యాంక్స్ లో వాయిస్ ద్వారా కూడా ఆథెంటికేట్ చేస్తారు. మనకి శివాజీ సినిమాలో ఆ ల్యాప్టాప్ ఓపెన్ అవడానికి కూల్ అనేది ఉంటుంది ఒకటి, లైక్ 3 సార్లు తప్పు వచ్చేసరికి మొత్తం క్రాష్ అయిపోతుంది. అలా వాయిస్ ద్వారా ఆథెంటికేషన్ ఉన్నాయి ఇంకా చాలా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లో, బ్యాంక్స్ లో కూడా. ఇప్పుడు మీ వాయిస్ అయినా నా వాయిస్ అయినా ఎవరి వాయిస్ అయినా ఈజీగా, ఇప్పుడు ఎవరి వాయిస్ అయినా ఏఐ కెన్ రెప్లికేట్, మిమిక్రీ ఈజీగా చేసేస్తుంది, మనకంటే బెస్ట్ గా కూడా చేస్తుంది. ఈ వాయిస్ ఆథెంటికేషన్ కి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లో కానీ, ఫైనాన్షియల్ సిస్టమ్స్ లో కానీ, బ్యాంక్స్ లో కానీ వాయిస్ వాడితే కనుక ఆథెంటికేషన్ కి ఏఐ ఎప్పుడో దాన్ని డిఫీట్ చేసింది, ఏఐ దాన్ని ఈజీగా బ్రీచ్ చేయగలదు అని చెప్పి సామ్ ఆల్ట్మన్ అంటున్నాడు. అండ్ ఇది ఇట్ గోనా బి ఎ నెక్స్ట్ బిగ్ క్రైసిస్ ఈ సిస్టమ్స్ అన్నింటికి. ఏముంది, తర్వాత ట్రాన్సాక్షన్ చేసుకోవాలి, ఈ అకౌంట్ కి వెళ్ళాలి, ఆ అకౌంట్ కి వెళ్ళాలంటే ఇప్పుడు ఏముంది, నా వాయిస్ పెట్టి ఏఐ చేసేసింది అనుకో, ఇప్పుడు ఆథెంటికేషన్ నేను ఇచ్చినట్టే కదా. తర్వాత నేనే బ్యాంక్ నేను కాదరా బాబు అదేదో అయ్యింది అంటే ఎవరు నమ్ముతారు? నమ్మరు. ఆథెంటికేషన్ ఇచ్చేసాను అన్నట్టే కదా. నౌ ద సిస్టమ్ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ మీ ఆర్ ఇట్ ఈస్ అన్ ఏఐ. నేను ఇచ్చినట్టే. సో మనీ మళ్ళా బ్యాక్ కి తెచ్చుకోగలుగుతామో లేదో కూడా తెలియదు ఈ పరిస్థితుల్లో. సో వీ హ్యావ్ టు సీ.